అట్టయిందా? వాళ్ళ స్థితిని నీ మీద నా మీద పెట్టాడు, వాళ్ళ భారాన్ని. ఇప్పుడు మనం బలహంతులు, మనం బలహీనులమో దేవాన్ని పాడారు, మీరు బలపరచు అని ఆరాధించారు కదా. రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనము 2వ వచనములో కాగా బలవంతులమైన మనము బలహీనుల యొక్క దౌర్బల్య స్థితులను భరించుటకు బద్ధులమై ఉన్నాం. అంటే మన బాధ్యత, రెస్పాన్స్. దానికి అది పందిగా జీవిస్తుందా, అది కుక్కగా జీవిస్తుందా, ఏ విధమైన బతుకున్నది, కానీ మనకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ ఎలా చేయాలంటే నువ్వు వెళ్ళిపోయి పందిలోకి తినడం కాదు, పందిలోకి బతకడం కాదు. పందిని కానీ ఆ కుక్క స్వభావం కలిగిన వాడిని మార్చడానికి దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత నిర్వర్తించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో నువ్వు వాళ్ళకి ఏకీభవించినట్లయితే నీ జీవితంలో నేను కూడా మనం ఏమీ చేయలేవు. వాళ్ళకి దేవుని మాటలంటే ఏంటో చూడండి. ఒక మంచి మాట అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమైన మీరు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. కనుక ఎవరైతే కుక్క స్వభావం కలిగి లోకంలోనే సుఖించాలి, లోకంలోనే ఆనందించాలి, కుక్కల్లాగా ఉండాలి. కుక్క స్వభావం తెలుసు మీకు. కుక్క స్వభావం ఏంటంటే కక్కుకుని తింటది. దాని స్వభావం ఎంత బలహీనం అంటే, ఒకసారి విడిచిపెట్టేశాను, నేను రక్షణ పొందానండి, పాపం జోలికి వెళ్ళనండి, ఇంకా నేను ఈ సంవత్సరం నుంచి అలాంటి చెడు చేయనండి అని చెప్పి బాప్తిసం పొందుతాడు. మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి మీరందరూ? మళ్ళీ కక్కుకున్న తింటమే. కక్కుకున్న తినే స్థితే కలిగినది కుక్క. ఒకసారి చీ అన్నది మళ్ళీ అది మంచిది అయిపోతుంది కుక్కకి. చీ అని కక్కేసి మళ్ళీ తినే స్థితి ఉన్నది కుక్కది. కనుక అటువంటి స్వభావం కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల్లో భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చేస్తున్న బోధల్లో ఇది గొప్ప మాట అన్నమాట. మీరు పరిశుద్ధమైనటువంటి దేవుని బలిని, దేవునికి పరిశుద్ధుడైనటువంటి దేవునికి అర్పించినటువంటి బలి, ఆ బలిని అపరిశుద్ధులకు పెట్టద్దు అని. అంటే ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవించబోతున్నారో, ఎవరైతే దేవుని వాక్యానికి ముందు నిలబడలేకపోతున్నారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితం లేకపోతున్నారో, దేవుని మాటలంటే వారికి చాలా భారంగా మరి హేయముగా కనపడుతున్నాయో వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. పందులు అనేవి బురదలో ఉంటవే. పందికి ఎప్పుడు దొరక వస్తాయి, ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే బురదలో అటు ఇటు దొరికి, మరి కాకపోతే మళ్ళీ ఏం చేస్తుందంటే ముక్కుతోటి తన్ని ఎక్కడ వేసుకుంటుంది, మీద వేసుకుంటుంది. అంత స్థితి దొరికిపోయే స్వభావం కలిగిన వాళ్ళు లోకంలో ఉన్నారు. లోకంలో మొత్తం అన్ని కలిసిపోతారు. ఈ దాని నుంచి ఆ దరికి దొరికేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అటువంటి వారికి నువ్వు దూరముగా ఉండాలి, అటువంటి వారికి దూరస్థితి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నటువంటి మాట. కనుక ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు మాటను మనం ధ్యానం చేసుకున్నప్పుడు అదే పేతురు పత్రికలో చూడండి, 2వ పత్రిక 21-22. అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ తీసుకున్నారు వాళ్ళు, రక్షణ పొందారు వాళ్ళు, బాప్తీసం పొందారు వాళ్ళు. దాని నుండి ఏమవుతున్నారంటే తొలగిపోయారట. తొలగిపోవటం అంటే పక్కకి జరిగేస్తున్నారు. దేవుని వాక్యం మీద నమ్మకం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. వాళ్ళు సత్యంగా జీవించాలని వాళ్ళ జీవితాన్ని దేవునిలో గడిపి దేవుని ఆశీర్వాదాలు పొందాలని లేదు. ఈ రోజు వరకు వాళ్ళు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవునికి మొరపెట్టు. అది చూడండి, ఒక మాట ఉంది, ఆ మార్గము
మేలు. ఏమంటున్నాడంటే అసలు యేసుక్రీస్తుని ఎరైనా పోతే మళ్ళీ బురదలోకి వెళ్ళి తెలియకటే ముందే బురద కడుక్కున్నానని అనుకోవడం ఎందుకు? ఇప్పుడు పందిని ఎంత నీట్గా ఉంచండి, అది సంతోషించదండి. మీరు చూడండి, నేను పందిలో పెంచడం ఇంట్లో పెంచుతానన్నా కానీ ఒకడు అమెరికాలో ఒకడు పెంచాడు, వాడు ఎంతో బాగా పెట్టాడు, అదేమి సుఖించలేదంట. అది దానికి ఒక శరలాగా ఉందంట. కనుక దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ప్రజలతో సహవాసం, దేవునితో ఉన్నటువంటిది సంతోషం అనిపించదటువంటి వాళ్ళకి. ఎక్కడైతే వాళ్ళకి లోకములో సంతోషం ఇస్తారు, లోకములో ఆనందిస్తారు, లోకమే వాళ్ళకి మహానందంగా అనిపిస్తుంది. ఇంకో మాట కింద చదవలేదు నువ్వు, కుక్క తన వాంతికి తిరగబడినట్లు కడగబడిన పంది బురదలో దొల్లినట్లు వీళ్ళకే చెందినంటావు ఆ సామెత. ఎవరికి చెందినో? ఎవరైతే దేవుణ్ణి అసహించుకుంటారు. దేవుడు మాట ఈ లోకంలో ఏ మానవుడైనా సరేండి, దేవుడు తప్పితే ఏదే లేదు. మానవుడికి దేవుడికి ఉన్న సంబంధం మానవుడికి ఇంకా అర్థం కాలేదు అసలు. దేవుడు లేకపోతే ఏ మనిషి కూడా జీవించలేడండి. ఆ దేవుడే ఈ లోకంలో కలగజేశాడండి. దేవుడే ఈ లోకంలో పుట్టించాడు వాడిని. దేవుడే సమృద్ధి సమాధానాన్ని ఇస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వేది చేసినా నేను నీకు తండ్రిని అంటున్నాడు. కనుక అటువంటి దేవుణ్ణి విస్మరించి నువ్వు లోకంలో ఎక్కడ తిరిగినా సరే దేవునికి విరుద్ధమైనది చేసి బ్రతకాలనేది ఏమన్నాడు తెలుసా? కయ్యూని ఏమన్నాడమ్మా? నువ్వు దేశ దిమ్మరి వైపు తిరుగుతావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఏముండదు. దొమ్మరోళ్ళు అంటారు, విన్నారా ఎప్పుడన్నా? ఎవరన్నా మీరు ఆంధ్ర వాళ్ళకి ఉంటుంది, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నేను దొమ్మరోళ్ళు చూడలేదు. దొమ్మరోళ్ళు ఉన్నారా? దొమ్మరోళ్ళు కాదు వాళ్ళు, దిమ్మరోళ్ళు. భాష దొమ్మరోళ్ళు అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అలా మార్చేశారు వాళ్ళు. కనుక మాట స్థితి వాళ్ళు ఎవరంటే ఎవరాళ్ళు? దిమ్మరులు, దేశ దిమ్మరులు. ఎక్కడికి వెళ్ళినా బతకలేరు వాళ్ళు. ఇక్కడ 4 రోజులు ఉంటారు, ఇక్కడ లేదు ఇంకో చోటకి వెళ్ళిపోతారు. స్థిరత్వం ఉండదు. 4 రోజులు దేవుని సన్నిధి అంటారు, 4 రోజుల తర్వాత చెప్పండమ్మా, భయం లేదు, భక్తి లేదు, లోకంలో దొల్లుతారు ఒకరు. కనుక ఇటువంటి వారి కొరకే యేసు ప్రభు వారు ఆ బోధ చేశాడు. అద్భుతమైన మాట అది. అద్భుతమైన మాటను అవిశ్వాసులకు, భక్తిహీనులకు, దేవుని మాటకు లోబడని వాళ్ళకి, దేవుడంటే ఆయన మనకు దిక్కు అని ఎరగని వారికి, ఎక్కడ తిరగండి మీరు, కడాకరిగా దగ్గరికి రావాలి. ఏ మానవుడైనా సరే నేను చెప్తున్నాను, ఎక్కడ తిరిగి నువ్వు ఎన్ని చేసినా సరే, అంత తిరిగినా కానీ ఆయన దగ్గరికి వస్తేనే నీకు జీవితం. లేకపోతే అంతే. ఆయన ఆశ్రయించి ఆయన్ని కయ్యూన్ని ఇచ్చినటువంటి శాపం ఏంటంటే నువ్వు దేశ దిమ్మరివై తర్వాత మాట చెప్పండి, తిరుగుదు. కుక్క తిరుగుతుంది, అది ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, అక్కడ తిరుగుతుంది. కుక్క స్వభావం. అందుకే యేసుప్రభువు వారు మాట్లాడినారు. కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఎవడైతే దుర్మార్గుడు అంటారు వాడిని ఏమంటారంటే, అంటే ఏంటి? దుష్టుడైనటువంటి సాతాను మార్గములో ఉన్నవాడు ఆయన్ని దుర్మార్గుడు అంటాడు. దేవుని మార్గంలో నేను ప్రతి వాడు కూడా దుర్మార్గుడే. దేవుని దగ్గరికి రాని వాడు ప్రతి వాడు దుష్క్రియ చేయవాడే. దేవుని దగ్గరకు రాని, దేవుని వాక్యాన్ని ఇష్టపడని ప్రతి వాడు అపహాసకుడే, అసహ్యుడే. ఎవరైనా సరే ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ దాక్కుందామన్నా, ఎక్కడ తిరిగిదామన్నా, ఏది చేయాలన్నా ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. ఆయన కనుదృష్టి అనునిత్యం నీ మీద ఉన్నది. ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే తన పిల్లల్ని ఇంట్లోంచి కోపం వచ్చి కొట్టేయచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ తండ్రి ఆలోచన ఏముంటుందో తెలుసా? వాడికి ఆ రాత్రి నిద్ర పట్టదు. కోపం వచ్చి కొట్టినా కానీ నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ తింటున్నాడు, తిండి తిండేవాడు. అట్లాగే
దేవుని యొక్క స్థితి అంత గొప్పదండి. అందుకే ఆయన పరలోక తండ్రి అన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన దృష్టిని మన మీదే ఉంచుతాడు, మన బ్రతుకు మీదే ఉంచుతాడు. దుష్టుడు నాశనం అవటం దేవునికి ఇష్టం ఉండదండి, సంతోషం ఉండదు ఆయనకి. వాడు మారి తన బ్రతుకును సరిదిద్దుకొని తన దగ్గరికి వస్తే, తప్పిపోయిన కుమారుడి గురించి మనం విన్నాం. వాడు ఉన్నదంతా పట్టుకెళ్ళి లోకంలో పెట్టాడు. ఏం చేశాడండి వాడు? స్నేహితులతో గడిపేశాడు. ఉన్నదంతా పట్టుకెళ్ళి ఇష్టానుసారంగా దిగాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. వాడు బ్రతికి డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత ఏం చేశాడు వాడు? ఇంకా ఏమి తినాలో దొరకలేదు వాడికి. కడుపు మండుతుంది, పని చేయటానికి పని రాదు. ఎవడు పని ఇస్తాడు వాడికి? తండ్రి దగ్గర ఎంతో మంచిగా బ్రతికాడు, ఎంతో ధన్యత ఇచ్చాడు, ఎంతో ఐశ్వర్యం ఉన్నది, వేల మందికి తండ్రి ఇంట్లో ఆహారం ఉన్నది. అటువంటి ఆహారం నుండి దూరంగా వెళ్ళిపోయినాడు. అక్కడికి ఏమీ లేక వాడు ఎవడో ఊరి బయట పందులు మేపుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పని అన్నాడు. సరే పని, పందులు కాయ ఇక్కడే ఉండు అన్నాడు. ఆ పందులు కాసుకుంటూ అక్కడే ఉన్నాడు. కానీ ఆకలి కడకి ఏం తిన్నాడు వాడు? పందెల పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చింది. దేవునికి దూరంగా ఉంటే మనం ఏమి ఆశీర్వదింపబడమండి. దేవునికి దూరంగా నీవు జరిగావు అంటే దేవుని కృప నీకు కోల్పోతావు, దేవుని ఆశీర్వాదం కోల్పోతావు, దేవుని దీవెనలను కోల్పోతావు. నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుడు తప్పితే వేరే దిక్కు నీకు లేదు. అందుకే భక్తుడు దావీదు అనే మాట, ప్రతి మాట ఏంటి తెలుసా? నీవే నాకు ఆశ్రయము అంటాడు, నీవే నా ఆశ్రయ దుర్గము అంటాడు, నా కోట, నా కొండ, నేను నమ్ముకున్న దేవుడు అంటాడు ఆయన. ఎంత నమ్మకంతో మాట్లాడాడండి. మన జీవితంలో దీనికంటే ఇంకా కొండలు ఉంటాయి మనకైతే 3 కొండలు ఉంటాయి. లోకంలో పరిగెడితే ఎంత దూరాన్నైనా కొండలు కనపడుతూనే ఉంటాయి మనకి. కానీ దావీదు రాసినటువంటి 101వ కీర్తనలు అదే యథార్థత. యథార్థవంతుడిగా ఉండటానికి ఆయన పలుకుతున్న మాటలు మన జీవితంలో యేసు ప్రభు వారు కూడా మనకి బోధించే విషయంలో 2 జీవరాశులను తీసుకున్నాడు. ఒకటి కుక్క, రెండవది పంది. ఆ 2 స్వభావాలు కూడా మరి దేవునికి అసహ్యమైనవి, యథార్థత లేనివి, నీతి లేనివి, నిజాయితీ లేనివి, సత్యాన్ని సహించనివి. సత్యాన్ని సహించని వారి గురించి చెప్పినటువంటి మాటలు ఇవి. యోగా 10వ వచనంలో ఒక మాట అంటారు చూడండి. యోగా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ప్రియులారా. వివేక శూన్యము ఆలోచన ఉండదు వాళ్ళకి. వివేక శూన్యములకు మృగముల వలె. మృగం ఏం చేస్తుందంటే ఏం చేయాలో దానికి తెలియదు. వివేక శూన్యమైన మృగముల వలె తమ్ముకు తాము ఏం చేస్తారంట? నాశనము చేసుకుంటారు. తమ్మును తాము నాశనం చేసుకునే స్థితిని, స్వభావం కలిగిన వారి గురించి యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు కనుక అటువంటి స్థితి. ఇంకో మాట ఉంది అక్కడ, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. శ్రమ 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 అనేది ఏంటంటే ఒక కనిపించదండి. అది వాళ్ళ జీవితంలో ప్రతి క్షణము వేధిస్తుంది. అది శ్రమ, దేవుడు పెట్టే శ్రమ. ఇంతకుముందు మనం దేవుని సైన్యం గురించి మాట్లాడుకున్నాం. ప్రతి క్షణము ఆ శ్రమ నిన్ను వెంబడిస్తుంది, ఆ వేదన నిన్ను వెంబడిస్తుంది, ఆ కష్టము నీకు కనిపిస్తుంది, ఆ యొక్క లోటు నీకు కనిపిస్తుంది, ఆ యొక్క భయంకరమైనటువంటి శోధన నీకు కనిపిస్తుంది, వేదన కనిపిస్తుంది. జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని యందు తొలగిపోయినావంటే నీ జీవితము నాశనం నీకు నువ్వుగానే చేసుకున్నట్టు. కొమ్మెక్కి గొడ్లు తీసుకెళ్ళి ఆ కొమ్మ నరుక్కున్నట్టు. నువ్వు ఒక ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నావు, ఒక ఆధారమైనటువంటి దేవుణ్ణి నమ్ముకుని ఆయనలో జీవిస్తున్నావు. నువ్వు ఆ కొమ్మనే నరుక్కునే స్థితి నీకు వచ్చింది. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అటువంటి వారి గురించి మరి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ,
వాళ్ళ గురించి కొన్ని మాటలు, వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో, ఎలా ఉంటారో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం ఈ దినాన్ని. కనుక ఈవేళ మనం నేర్చుకునే మాట ఏంటంటే అహంకారుల అతిశయము అంటాం. సబ్జెక్ట్ పేరు ఏంటంటే అహంకారుల అతిశయం. అహంకారులు ఏం చేస్తారో తెలుసా? దాన్ని బట్టి అతిశయిస్తాడు. అది కడకెక్కడ తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తాడు. నీతిమంతుడు కానీ విశ్వాసవంతుని వినయము జయమునిస్తాడు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను జయింపజేస్తాడు. ఈవేళ దీని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. యేసుప్రభు వారి మాట కూడా అదే. ఏదైతే నీ జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయి మరి అహంకారాన్ని కలిగి అతిశయించి నాశనానికి వెళ్ళిపోతున్నావో ఒక్కసారి తిరిగి నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు వచ్చిన తర్వాత ఏమి చేయవసరం లేదు, నువ్వు నెమ్మదిగా నా దగ్గర ఉండు అంతే. ఆయన దగ్గర ఉండటమే కావాలి. చూడండి, కొన్ని మాటలు నేర్చుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, నాశనమునకు ముందు గర్వము నడుచును. మనిషి నాశనానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి వెళ్తుందో తెలుసా? గర్వం. మన వాళ్ళు ఏమంటారో తెలుసా? దాన్ని చెప్పండి. నెత్తెక్కిపోయిన కళ్ళీడికి అంటారు. వినలేదేమో మీరు పాపం. అంటే ఏం కనపడదు వాడికి? భూమి కనపడడానికి, భూమి మీద ఉన్న మనుషులు కనపడరు. నెత్తి మీదకుంటాయి కళ్ళు. మొప్ప అంటారు. ఇంట్లో చేపల్లో మొప్ప అనేది ఒకటి ఉంటుంది. ఆంధ్ర ప్రాంతంలో ఉంటాయి చేపలు. దాని కళ్ళు ఎక్కడ ఉంటాయి తెలుసా? భూమితో పని లేదు, అది నెత్తి మీదే ఉంటాయి దాని కళ్ళు. అలాగా ఆకాశము 73వ కీర్తన, ఆకాశము వైపు వారు కన్నులెత్తుదురు అని అంటారు. 73వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు మీకు చదివి టైం లేదు, నాకు చెప్పాల్సింది చాలా ఉంది. ఆకాశము వైపు వారు కన్నులెత్తుదురు అంటే వాళ్ళు అతిశయము గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకున్న అహంకారాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. వాళ్ళకున్న గర్వాన్ని బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక వాళ్ళకి ఏమంటున్నాడంట 16:18లో, పడిపోటకు ముందు అహంకారం వస్తుందంట. వాడికి నాశనం వస్తుందంటే ముందు ఏం నడుస్తుంది? అహంకారం. అహంకారము, గర్వము, అతిశయము ఇవన్నీ ఒకటే కోవకు చెందినవి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అంటుకుంటా ఉంటుంది రాగం కదండి. జ్వరం వచ్చిందనుకో జలుబు వస్తుంది, జలుబు వచ్చిందనుకో కాళ్ళు చేతులు అవుతాయి. ఇంకా రోగం రావాలి కానీ వచ్చిన తర్వాత ఒకదాని నుంచి ఒకటి వెళ్ళిపోతూనే ఉంటుంది. జీవితం నాశనం వరకు. ఎప్పటి వరకు? నాశనం వరకు వెళ్ళిపోతుంటుంది. కనుక మరి ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నీ మనస్సు అహంకారంగా ఉంటుంది అంటున్నాడు. రెండవ మాట నేర్చుకుందాం. సామెతల గ్రంథం 21:4. అహంకార దృష్టియు, చదవండమ్మా. అహంకార దృష్టియు గర్వ హృదయమును పాపయుక్తములు. యుక్తములు అంటే ఏంటో తెలుసా? మొక్కలు, పాపపు మొక్కలై. అహంకార దృష్టి దేనికంటే మనం మన జీవితానికి మొక్కలు వేసుకుంటున్నాం. పాపయుక్తం అది. యోబు గ్రంథంలో కూడా అంటాడు తప్ప 6:16లో. చదవద్దు, ఇప్పుడు చదవద్దు. ఇది దేవునికి అసహ్యం. దేవునికి అహంకారం అనేది అసలు కిట్టదు. నేను రాజును కదా అనుకున్నాడు సౌలు. నేను రాజును కదా, నా సైన్యం నాకు పక్కన ఉన్నది కదా అనుకున్నాడు. దేవుడేం చెప్పాడు? అమలీకులు సర్వము నాశనం. అమలీకులు శరీర క్రియలకు సంబంధమైనది. అమలీకులు అంటే మానవుడు శరీర క్రియలకు సాదృశ్యమని. కోపము, ద్వేషము, అసూయ,
ఇవన్నీ కూడా అమలికలే, అవన్నీ వాళ్ళ అమలికల్లో ఉన్నాయి. అందుకని వీడికి ఏమన్నాడు తెలుసా, మొట్టమొదటి రాజు చేసి వీడికి జైనిచ్చి నువ్వు వాళ్ళు మొత్తం నాశనం చేయి, ఒక చంటి బిడ్డ వాడిని కూడా బతకనే, మొత్తం నాశనం నీ జీవితంలో, మళ్ళీ మొక్క రాకూడదు అక్కడ. వాళ్ళ క్షేమం అనుకుంటారు కానీ అది పాపం. వాళ్ళు అనుకుంటారు ఇది బాగానంద బతుకు, బాలగంద బతుకు అనుకుంటాడు. అది దేనికి ఇస్తాడు? ఇది పాప విత్తము, పాపానికి ఇస్తాడు విత్తనం. ఆ విత్తనం మొలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అహంకార దృష్టి ఉన్నట్లయితే, నాకేదో ఉంది, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకేదో సంబంధం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఏది ఉందని గర్వపడుతున్నావేమో, అది నీ క్షేమానికి కానే కాదు. నీ దృష్టిలో అది నాశనానికే కారణం. పాపయుక్తములేవి, పాపాన్ని యుక్తములు అంటే మొలకలు ఇచ్చేవని ఉంటాయి మన భాషలో చెప్పాలంటే. కనుక సామెతల గ్రంథం 7వ అధ్యాయము 9వ అధ్యాయము 7, 8 చూడండి, మంచి మాట ఉంది అక్కడ. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు, మనం వాడి దగ్గరికి వెళ్ళేదాన్ని మంచి మాటలు చెప్పామనుకోండి, వాడికి ఏమొస్తుంది చెప్పాలి. మీరు అందరూ చాలా మంది ఎదురై ఉంటారు జీవితంలో, వెళ్ళేటోళ్ళు సుర్రు వచ్చేస్తుంది అది కోపం. అహంకారుడికి ఏమొస్తుంది? కోపమే. ఆడు ఏం చేయలేడుక, వాడు కోపం ఉంటే ఉంటుంది వాడి జీవితంలో. కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మన మీదే నిందలేస్తారని, మన మీదే తిరిగి నిందలేసే పరిస్థితి అహంకారుడు. అహంకార దృష్టి ఎటువంటిదంటే ఇతరుల మీద నిందవేసి ఎస్కేప్ అయ్యే స్థితి వాడికి. ఆమెది కూడా అంతే. అహంకార దృష్టి గల స్త్రీలు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో, మీరు చదివి ఉంటారు. ఎవరు చెప్పండి ఒకసారి? యెజబెల్. యెజబెల్ ఏమైపోయింది? సర్వనాశనమై చంపబడి కుక్కలు నాకాయి వాళ్ళ రక్తాన్ని. యెజబెల్ ఎంత అందగత్తే తెలుసా? యెజబెల్ మంచి అందగత్తే. తన జీవితాన్ని తన సర్వనాశనం చేసుకున్నది. బయలుదేవతను పోషించి, బయలుదేవత ఆరాధనకి వెళ్ళి, బయలుదేవత మరి ఆ యొక్క ప్రవక్తలను పోషించి, యూదా రాజ్యములో కూడా బయలుదేవతను ప్రవేశపెట్టి వాళ్ళందరినీ, దేవుని దేవాలయాన్ని, దేవుని మనుషుల్ని తన పరం చేసుకోవాలని ప్రయత్నించింది. నీ జీవితం నా జీవితం కూడా అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో, మన స్థితి ఎత్తి వద్ద ఉన్నది అని ఒక్కసారి ఆలోచించాలి. అహంకార స్థితి ఉన్నట్లయితే చదవండి, ఇంకో 8వ వచనం కూడా చదవండి. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. కనుక వాళ్ళని గద్దించామనుకోండి మన మీదకే వస్తుంది ఎవడైనా కదండి. చెడ్డదే సామెత అంటారు, మనకు బండ సామెత. ఓ సామెత ఉంది, మీకు అందరికీ తెలుసు. ఏంటమ్మా? ఎక్కడ? బురదలో కనకపోతే మన భాషలో మాట్లాడడం తప్పేమీ లేదు. మనం వాసన కొడతా చూడు, పీతి మీద రాయకూడదట, దాని కంపు వస్తుంది. అది దాని మీద రాయితే ఏమవుతుంది? కంపు ఎక్కువ అవుతుంది, నీ ముక్కుకే వస్తుంది ఆ వాసన. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మళ్ళీ చదవండి 9, 8. కనుక జ్ఞానముతో, మంచి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో నువ్వు గద్దించు. దేవుని వాక్యము ద్వారానే గద్దించాలి. నోటి మాటలు ఎవ్వరికి పనికిరావండి. కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతో మంచిదనమని పోయినా సరే దానికి అది ఏమి ఉండదు. అది ఎప్పుడు కూడా వాసనే. గొరి చెట్టు కడతావా నువ్వు, లేకపోతే మంచి షికారికి తీసుకెళ్ళినప్పుడు అది అంటది ముక్కులతోటి. ఏ వాసన చూస్తుంది సునాదా? ఏ వాసన చూస్తుంది? అది పెంటలు కావాలి దానికి. దానికి ఏం కావాలి? పెంట రుచి. దానికి పెంట వాసన ఇష్టం దానికి. దాని దగ్గరికి వెళ్తే నన్ను కూడా పెంట చేస్తారు. కనుక దేవుని వాక్యం ద్వారా వెళ్ళాలి, దేవుని వాక్యం ద్వారా గద్దించాలి. కొద్ది మాటలు చూసుకుని ముగించుకుందాం. చూడండి, మరి ఒక మాటను చూడండి. సామెతల గ్రంథం 21, 24.
వాడికి ఏం పేరండి? అపహాసకుడు అని పేరంట. ఎవరికి? అహంకారమైన గర్విష్ఠుడికి ఏం పేరండి? 1వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడండి? నోట్లో చెప్పేయాలి. ఎక్కడ కూర్చోవద్దు అన్నాడు? అపహాస్యకుడు వాడికి గర్వం, అతిశయము అన్నీ ఉన్నాయి. వాడి దగ్గర కూర్చోవద్దు. నీకు కూర్చున్నావు అంటే కూర్చోవద్దని చెప్పినప్పుడు కూర్చుంటాను అంటే అంటుకుంటుంది నీకు కదండి. ఇంతకు ముందు కనీసం కరోనా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి, తలుపులు వేసుకుని. అంటురాగమండి ఇది. ఈ పాపయుక్తమైనటువంటి జీవితం నాకు చూసావా, చాలా అంటుది కనుక అందుకే వాళ్ళకి అపహాసకులని పేరు పెట్టారు. అటువంటి వారితో కూర్చుండే చోట కూర్చున్నట్లయితే, వాళ్ళతో కూర్చుంటాను అంటే అసలు కూర్చోకుండా ఉండొద్దని కాదు, వాళ్ళ అపహాస క్రియలు, వాళ్ళ దుష్ట క్రియల్లో నీకు పాలు ఉండొద్దు అని అర్థం. అంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదండి, వాళ్ళ బాధ్యత నీదే. ఎవడన్నా చెడుగా తిరుగుతుంటే బాధ్యత నీదే. వాడిని మార్చవలసిన పరిస్థితి నీదే. వాడికి బుద్ధి చెప్పవలసిన పరిస్థితి నీదే. విడిచిపెట్టామనుకో నింద నీకేస్తాడు దేవుడు. కనుక గమనించాలి మనం. అందుకనే అంటున్నాడు యేసుప్రభు వారు చెప్పిన మాట అంత జ్ఞానం అంటే అండి, అది ఒక రోజంతా జ్ఞానం చేసుకోవచ్చు, సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ధ్యానం చేశాం మనం. కనుక గమనిద్దాం ఈరోజు ఎంతమంది. చూడండి, ఇంకో మాట ఉన్నది ప్రియులారా, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. హబక్కూకు గ్రంథం ప్రవక్త అయినటువంటి హబక్కూకు 5. ఏంటండి మళ్ళీ చదవమ్మా, నాకు కనపడలేదు. మరియు ఏంటంట ద్రాక్షారసం ఏంటంట? మోసకరము. తాగినప్పుడు ఏం చేస్తాడో తెలియదు వాడి స్థితి మేరగడ మర్చిపోతాడు వాడు. ద్రాక్షారసం ఏంటంట? మోసకరము. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? తనను బట్టి అతిశయించు, దేవుని బట్టి అతిశయించాలి. మనకు బాగా తెలుసు రిఫరెన్స్. ప్రతివాడు నన్ను బట్టి నేను అంటాడు. నేను నిల్లే. నేనంటే ఏమీ లేదు అక్కడ. నీకే పరిమితం. అది నీకే విధమైన పొందలేవు కదండి. ఒక మాట అన్నాడు మనకు, ఎప్పుడు చదువుతుంటాం మనం. ఏంటంటే 9:23 ఇర్మియా గ్రంథంలో ఏం చదువుతాం? 9:23 ఇర్మియా గ్రంథంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యము బట్టి అతిశయించకూడదు. దేవుని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన దేవుని బట్టియే అతిశయించాలి. నీ అతిశయం ఆయన దగ్గర పెట్టాలి. నీకు నువ్వుగా అతిశయపడ్డావు అనుకో నాశనానికే. దేవుని కృప కింద ఉండు. నిన్ను ఎంత తెస్తాడండి. మనం 97 కీర్తన 14లో చదువుకున్నాను. నేను చెప్పేస్తాను, మీరు చదవద్దిక. ఏమనుకున్నా, అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఆయన తప్పకుండా లేపుతాడు. ఎక్కడ నీవు దిగి పడిపోయినావో అక్కడి నుంచి లేపగల శక్తిమంతుడే. ఆయనకి అసాధ్యమైనది లేదండి. ఎలాగ సాధ్యమని భక్తులే అడిగారు ఆయన్ని. ఎంతో భక్తురాలు మరియమ్మ, యేసుప్రభు వారిని కన్న తల్లి. ఇది ఎలా సాధ్యము అని అడిగింది. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. నీకు నాకు అసాధ్యం, ఆయనకు అన్నీ సాధ్యమే. కనుక ప్రియులారా, ఈ దుష్టత్వము ఉన్నది చూసారా, ఈ యొక్క స్థితి, అతిశయము, అహంకారము, ఇటువంటి స్థితి చాలా భయంకరమైనది. అందుకే కొన్ని మాటలు దీనికి ఎలా తీసేసుకోవాలంటే
ఒక మాట అంటారు చూడండి, ఆ యొక్క గర్వాంధుల గురించి, అహంకారుల గురించి భక్తుడు యాకోబు గారు మాట రాశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎక్కువ ఏమిస్తాడమ్మా? కృపనిచ్చును. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తాడో ఎక్కువ కృపనిస్తాడు. నువ్వు సాధించలేవు, నువ్వు ఏమి చేయలేవు, కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఆయన కృపామయుడైన, ఆయన పేరే కృపామయుడు. కృప ఆవరించున్నది ఆయన దగ్గర. ఎవరిని తన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా అప్పటి వరకు దొంగతనాలు చేసి, అప్పటి వరకు మరి సులివెక్కి, అప్పటి వరకు యేసుక్రీస్తుని దూషించినటువంటి దొంగను కూడా ఏమన్నాడు ఆయన? నేడు నీవు నాతో, తెలుసా? అంత కృపామయుడైన ఆయన దగ్గరికి వస్తే అంత కృప కుమ్మరిస్తాడు ఆయన. నువ్వు రావటం ఒకటే లోటు, రా దేవుని దగ్గరికి. నీ అసాధ్యాలన్నీ సాధ్యపరుస్తాడు. నీకున్న చింతలు, నీకున్న వేదనలు, నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు తీర్చగల సమర్థుడు దేవుడు. ఇంకో మాట ఉందమ్మా, చదువమ్మా. అహంకారులను ఎదుర్కోవటం అంటే ఏంటో తెలుసా? ఎదుర్కోవటం అంటే ఏంటండి? ఎదుర్కోవటం అంటే అడ్డుపడటం. నేను ఎదగనివ్వడం అడ్డు నీకు. ఎదిరించి దీనులకు ఎవరు తగ్గించుకుంటాడో. దీనుడు అంటే ఏంటంటే తగ్గించుకునేవాడు, మౌని అయి ఉండాలి. యేసుప్రభు వారిని సిలువే చేస్తున్నారు. యేసుప్రభు వారి దగ్గర శక్తి లేదా? యేసుప్రభు వారికి చేత కాదా? కానీ తండ్రి మాటకు లోబడ్డాడు. ఆయన తండ్రి మాటకు లోబడ్డాడు కనుక ఆయన వధింపబడే గొర్రె పిల్ల వలె మౌని అయి ఉండను అని మాట ఉంటుంది అక్కడ. ఎలా ఉన్నాడు ఆయన? మౌని, ఏమి మాట్లాడలేదు ఆయన. అన్ని నా తండ్రి చూసుకుంటాడు. నువ్వు కూడా అంత మౌనవు, నువ్వేం చేయవసరం లేదు. ఆయన దగ్గర క్షమించేయా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు పడ్డాను, నా జీవితంలో నేను అతిశయించాను, గర్వపడ్డాను, అహంకారిని, నా పిల్లలను చూసుకున్నాను, నా భార్యను చూసుకున్నాను, నా ఇంటి వారిని చూసుకున్నాను, నాకున్న పరివారాన్ని చూసుకున్నాను, నాకున్న సమస్తాన్ని చూసుకుని నేను గర్వించానయ్యా. నువ్వు చెప్తే నాకు వేరే ఐశ్వర్యం కానీ ఆ ఆశ్రయం కానీ లేదయ్యా. 5వ కీర్తన 11లో అంటాడు, ఏమంటాడు? నన్ను ఆయన్ని ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, ఆయనే కాపాడను గనక వారు నిత్యము ఆనందపని చేయుదురు. ఆశ్రయించాలి, ఆశ్రయించడం నేర్చుకోవాలి. అహంకారము నీకు నాశనానికే, అతిశయము నీకు నాశనమే. నీకున్న గర్వము కానీ, నీకున్న లోన్లీనెస్, నా సెల్ఫ్ ఏమంటారమ్మా దాన్ని ఇంగ్లీష్ లో? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను, నేను జీవించగలను, నాకు తెలుసు. ఇదే అతిశయం అంటే. ఇదే పెద్ద ఏమి కాదు. అతిశయం అంటే అదేదో కొత్తది కాదు, కొత్త పదార్థం అసలే కాదు. గమనించాలి ప్రియులారా, మన జీవితంలో మనము భక్తిపరులమే, నీతిమంతులమే, కానీ మనం చెడును కూడా ప్రేమిస్తున్నాం. మంచిని ఎంత ప్రేమిస్తున్నావో చెడు దగ్గర కూడా నువ్వు అదే జాలి చూపుతున్నావు. అందుకే దావీదు ఆ మాటను రాశాడు. కనుక పేతురు రాసిన పత్రిక 5:5లో కూడా సేమ్ వర్డ్ ఉంటుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5, 5వ అధ్యాయం 5వ వచనం. ఉండు, దీన వస్త్రం అని వస్త్రము. దీనత అంటే ఏంటో తెలుసా? తగ్గించేసుకోవటం, అంటే కాళ్ళు ఎత్తుకోవటం. దీనుడు అంటే ఏంటంటే కాళ్ళ దగ్గరికి వచ్చే, పాదాల దగ్గరికి వచ్చేయటమే దీనత్వం అనేది. ఇంతకుముందు ప్రార్థన చేస్తే ఏం చేసేవాళ్ళం? నేను అది చేయమని నేను అంటలేదు ప్రియులారా. ఇంతకుముందు ప్రార్థన దగ్గరికి వస్తే మోకాళ్ళ దగ్గర మోకరించినట్టు మోకరించేవారు. ఇప్పుడు ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం? ఎందుకంటే ఆ దీనస్థితి రావట్లేదు. మన మంచం మీద కూర్చు చూసుకున్నా, ఇంకో దిక్కు నుంచుని చేసినా కానీ మన దీనస్థితి తగ్గించుకున్నట్టు అనిపించట్లేదు మనకి. మన మనసులో కూడా అది అనిపించట్లేదు. చాలా మంది కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదో అనుకుంటాం మనం. కనుక నాలాంటి ముసలోడికి అయితే తప్పట్లేదు అనుకో, వాళ్ళు అంగవు కాబట్టి కూర్చుంటే మళ్ళీ లేపాలి. కనుక గమనిద్దాం, అక్కడ మాట ఉంది, మంచి మాట, చదవండి.
అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే కృప పొందాలి మనం. కనుక సహోదరి సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నావు? ఈ రోజులో నీకు గర్వం ఉన్నదా? నాకు జీతం ఉందనో, నాకు ఆదాయం ఉన్నదనో, నా ఇంటి వారు ఉన్నారనో, నాకు బోల్డ్ మంది బంధువులు ఉన్నారనో, నీకేదైనా అహంకారం ఉందా నీ జీవితంలో? ఈ రోజునే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజునే ప్రభు నీకు హెచ్చరిస్తున్నాడు. ఇదంతా వ్యర్థమే, ఏది నిన్ను కాపాడలేదు, ఏది కూడా నిన్నేం చేయలేదు. అపోస్తుల కార్యంలో ఒక చిన్న మాటను మాట్లాడుకుని కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44 నుండి చూడండి 46 వరకు ఒక మంచి సందర్భం చెప్పాడు. అడ్డగించేవాడు దుర్మార్గుడు అండి. కుక్క ఏంటంటే కుక్క స్వభావం ఏంటో తెలుసా? అడ్డగిస్తుంది, అది కార్యాన్ని అడ్డగిస్తుంది అది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? యూదులు దేవుని వాక్యానికి అడ్డం వచ్చారు. చదవమ్మా. ఇట్లనిరి మీరు అపాత్రులు అయిపోతున్నారు. పాత్రులు కావాల్సిన మీరు. రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందండి? యూదుల నుండే వచ్చింది రక్షణ కదా. యేసుప్రభు అన్నాడు, నా దొడ్డు అన్నాడు. కానీ వేరే దొడ్డు ఉంది, కానీ ఈ దొడ్డు నాది, యూదుల దొడ్డు నాది. వాళ్ళ కోసం వచ్చాడు. ఆ మాటలు చెప్తుంటే వాళ్ళ కోపం వస్తుంది, బాధ వస్తుంది. మంచి మాటలు ఎవరికి మంచిగా అనిపించదండి. ఇదైనా చెప్పండి, చెవులు కొరికేసుకుంటారు. ఆడు చెవులు ఈడు, ఈడు చెవులు ఆడు, చెవులు మొత్తం తినేస్తారు. ఏదైనా లోకంలో విషయం చెప్పండి, అలాగా అక్క, అలాగా చెల్లె, అలాగా తల్లి, చెవులు వంచాలి, అసలు కొరికేస్తారు మొత్తం. కానీ దేవుని మాటలు, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. నువ్వు దేవుని ఆత్మ మాటలు వినలేకపోతే నీ ఆత్మ నరకానికి యోగ్యత. పాప యుక్తాలే నీ జీవితం. నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సాగిపోతుంది రోజులు అని, బ్రతుకు సాగిపోతుంది అనుకుంటున్నావేమో. దేవుడు విడిచిపెట్టడు, ఆయన విడిచిపెట్టడు. కాలయాపన చేయకు ప్రియ సహోదరి. సమయం ఉండగానే అంచె దినాల్లో ఉన్నది ఈ రోజున ప్రపంచం. అన్యులు చెప్తున్నారు అంతం వస్తుందని, క్రైస్తవుడికి మెలకు లేదు. అన్యుడు చెప్తున్నాడండి అంతం ప్రారంభం అని, కానీ క్రైస్తవుడికి మెలకు లేదు. అసలు దేవుని నమ్ముకున్న జీవితం కూడా జీవించలేకపోతున్నాడే. ఆ కుక్కలాగా అపరిస్థితులని తింటాడు, పందులకు దొరుకుతాడండి లోకంలో పడి. ఈ రోజున యేసుప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? నేను ఎత్తబడతానా? క్రైస్తవులకు ఉండవలసిన నిరీక్షణ అండి. క్రైస్తవుడు నిరీక్షణ. ఈ రోజు వస్తే చాలు, ఈ గడియలో యేసుప్రభు వస్తే నేను ఎత్తబడతానని నిరీక్షణ లేకపోతే నీ బ్రతుకు ఎందుకు, నా బ్రతుకు ఎందుకు? ఏదో బ్రతుకులు మనకి ఎప్పుడైనా సావాల్సిందే. సావుని అలింగనం చేసుకోవాలి మనం. క్రైస్తవుడు సావుని అలింగనం చేసుకోవాలి. పౌలు ఏమన్నాడు? ఫిలిప్పీ 1:21 బ్రతుకుంటే క్రీస్తు, చావైతే అది క్రైస్తవుని నిరీక్షణ. నేను బ్రతుకుంటే ప్రభువులో ఉంటాను, చావైనా నాకు పర్వాలేదు, నేను అక్కడ ఉంటాను అని నిరీక్షణ ఉండాలి నీలో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు, తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటలు నీ జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి. నీలో అటువంటి అతిశయం కానీ, అహంకారం కానీ, అపహాస్య స్థితి కానీ నీలో ఉన్నట్లయితే విడిచిపెట్టు. ఇప్పుడే ప్రభువు అధిక కృప నీకు అనుగ్రహిస్తాడు. ఏం కృప అంటది? అధిక కృప నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో మొన్న మరి టెలిగ్రామ్ లో
చాలా మంది రాలేకపోతున్నారు, వాక్యం కూడా వినలేకపోతున్నారు, సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. ఇళ్ల దగ్గర ఉండి కూడా ప్రతి వారు రండి. అట్లాగే మొన్న నేర్చుకున్న మాటలో ఒక మాట నేర్చుకున్నాం మనం. రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట నేర్చుకున్నాం. అది ఉపమానంగా చూసుకుని ముగించేసుకుందాం. పద్దెనిమిది 19 వచనాలు. రెండవ రాజుల గ్రంథం 18-19 వచనాల్లో సారాంశం మాత్రమే చూసుకున్నాం. సన్హెరేబ్ అని అసూరు రాజు ఉన్నాడు. అది అసూరులందరూ కూడా బలమైన వాళ్ళు సైన్యపరముగా. అసూరు దేశం చాలా పెద్ద దేశం. అసూరు రాజులు బలవంతులు, వాళ్ళకి గుర్రాలు పవర్ ఉన్నది. గుర్రాలు అంటే తెలుసు కదా మీకు? గుర్రాన్ని ఎంతమంది చూడలేదు? గుర్రము పవర్ అంటే మామూలు గుర్రం కాదు, మన గుర్రం ఏమున్నది లేకదోళ్ళగా ఉంటుంది. ఐరూప గుర్రాలు చూడాలి, దాని ఎత్తు కానీ దాని బలం కానీ. ఆ రోజునే పెట్టారు. అందుకే ఇప్పుడు నువ్వు మోటార్ కొనుక్కున్నావు అనుకో, ఏం పవర్ కొంటావు? 1 HP అంటాడు, ఇది 2 HP అంటాడు. HP అంటే ఏంటండి? ఆర్స్ పవర్ అండి, ఆర్స్ పవర్. గుర్రము యొక్క పవర్ అది, అంత పరిగెట్టదు అన్నమాట మోటార్. HP అంటే ఏమి లేదు, ఆర్స్ పవరే. అలాంటి గుర్రాలు కలిగిన వాడు అసూరు రాజు సన్హెరేబ్. వారి దగ్గర యుద్ధ యుక్తులు కలిగినటువంటి, క్రూరమైనటువంటి శక్తి కలిగినటువంటి, క్రూరమైన ఆలోచనలు కలిగినటువంటి, దేవుణ్ణి ధిక్కరించినటువంటి, దేవుని ప్రజలను హేళన చేసినటువంటి, మరి అపహాస్యము చేసినటువంటి మరి సైన్యాధిపతి రక్షాబే. ఏంటంటే ఏం పేరుడిది? రబ్సాకే అని ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ 2 అధ్యాయాలు చూసినట్లయితే యోధా సామ్రాజ్యాన్ని మరి అహాజు కుమారుడు, ఎవరండి అయినా? అహాజు కుమారుడు అయినటువంటి హిజ్కియా 21వ సంవత్సరంలోనే రాజ్యానికి వచ్చాడు. కానీ తండ్రి అహాజు విగ్రహారాధకుడు, దేవుడంటే లెక్క చేయడు, యూదుడే గాని భ్రష్టత్వంలో జీవించాడు. దుర్వ్యసనాలు కలిగి ప్రజలను కూడా విగ్రహారాధకులుగా చేశాడు. యూదులంత పవిత్రతను పాడు చేశాడు అహాజు. కానీ అతని కుమారుడైన హిజ్కియా తన పితరుడైనటువంటి దావీదు చేసినటువంటి భక్తిని, నీతిని, యథార్థతను కలిగి జీవించిన వాడు హిజ్కియా. తన పొరుగు రాజు అయినటువంటి అసూరు రాజు సన్హెరేబ్ యుద్ధానికి వచ్చినప్పుడు, అయ్యా ఇంతకుముందు యుద్ధానికి వచ్చినట్లయితే బలవంతుడు బలహీనుడు కొట్టేసేవాడు, ఇప్పుడు కూడా అంతే. కనుక ఆ బలమైన రాజ్యం ఏదైనా ఉంటే బలహీన రాజ్యం మీదకి వచ్చేసేవాడు. ఏం చేయాలి చెప్పాలి. మనకు అసలు చదువుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ. ఏమయ్యేవారు? కప్పాలు కట్టేవారు. కప్పం అంటే పన్నులు కట్టేవారు. మేము నీకు సామంతులం అయిపోతాం, మా మీద కొంచెం జాలి చూపు, మా మీద యుద్ధానికి రావద్దు, మేము ఓడిపోతాం, దానికి ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఈ బంగారం తీసుకో, ఈ వెండి తీసుకో. 200 మణుగులు వెండి ఇచ్చాడండి. అక్కడే ఉన్నది 600 మరి బంగారాన్ని వాడికి పన్నుగా కట్టినాడు. అయినా సరే వాడిలో ఉన్న అహంకారము, వాళ్ళలో ఉన్న దుష్టత్వం, వాళ్ళలో ఉన్న గర్వం పోలేదు సన్హెరేబ్కి. వాడు ఏం చేశాడు తెలుసా? సాకిరేవు దగ్గర ఉన్నటువంటి ఆ మెరక దగ్గర ఉన్నటువంటి కొలను దగ్గర ముట్టడి చేశాడు. వాళ్ళు వెళ్ళే మార్గం అది కాలగొట్టు. ఆ కాలగొట్టిన అంతటిని కొట్టేసేసాడు. వాళ్ళు బయటకు రాకుండా, బయట వాళ్ళ లోనికి వెళ్ళకోకుండా కొట్టేసేసి, మీరెవరో అది మాటలు హిజ్కియా మాట వినకండి. హిజ్కియా
ఏమి చేయలేడు. వాడి దగ్గర శక్తి లేదు. మా దగ్గర చూసావా 2000 గుర్రాలు ఉన్నాయి, ఇంత సైన్యం ఉన్నది. మీరు గనక ఆడి మాటను విడిచిపెట్టి హిజ్కియా మాటను, యెహోవా దేవుని మాటను, యెహోవాను విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు ద్రాక్షారసం తాగుతారు, మంచి పదార్థాలను నేను పెడతాను మీకు. మీరు ఇక్కడే గనక నా మీద గనక హిజ్కియా మాట కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుడేదో మిమ్మల్ని కాపాడుతాడనో ఆ యొక్క పరో సైన్యం మిమ్మల్ని కాపాడుతుందని మీరు నమ్మినట్లయితే మీరు నాశనం అయిపోతారు. మీ మలం మీరే తింటారు, మీ ఉచ్చ మీరే తాగాలన్న డైరెక్ట్ గా. అంత అహంకారం అండి. సనయ్య రవికి అంత భయంకరమైన అహంకారంతో మాట్లాడాడు. అహంకారం ఎంత అక్కడికి మౌనంగా ఉన్నాడు. ఉజ్జయ్ నమ్మకం ఒకటే, ఎవరు కాపాడాలి? నన్ను కాపాడితే దేవుడే కాపాడాలి. వీడంతా వీడి తాతలను కూడా ఓడించగల సమర్థుడు. ఇప్పుడు ఆయన చూస్తేనే గజగజ వణికిపోయారు. ఎవరిని చూసి? గొలియాతను చూసి. అసలు వెళ్ళబోతున్నారు, 15 రోజుల నుంచి వస్తున్నాడు. పొద్దున్నప్పుడే 2 శవాలు అంటాడు. కానీ ఎవరు కూడా యూదుల్లో సౌలు కూడా భయపడిపోయాడు. కానీ ఈడు ఎంత ఉన్నాడు? పొట్టివాడు. ఏమన్నాడు తెలుసా? యుద్ధము నాది కాదు, యెహోవాది. మీ జీవితం కూడా నా జీవితం కూడా అంతే అండి. మనము శక్తి చాలదు. మనం జీవితానికి ఏ కార్యం చేయాలన్నా దేవుడే చేయాలి. మన జీవితంలో దేవుడు కార్యం చేస్తే సఫలీకృతం అవుతుంది. మనకు మనంగా ఏదో చేద్దామని అనుకున్నట్లయితే అపహాసం పాలవ్వాలంతే. దేవునిలో ఉన్న తర్వాత దేవుడు సమస్తం చేయగలడు. ఆయన మౌనినై ఉన్నాడు. ఉజ్జయ్ ఏమి మాట్లాడలేదు, ఏమి సమాధానం చెప్పలేదు. ప్రజలను గడిపెట్టాడు. సైన్యం వాళ్ళు మరి వర్తమానకులు వాళ్ళని అందరినీ పంపుతూనే ఉన్నాడు. ఈయన ఒకటే చేశాడు. ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రవక్త. దేవుడు మాట్లాడిన ప్రవక్తకి చెప్తాడని యెషయా దగ్గరికి కౌరంపాడు. 38వ అధ్యాయం యెషయాలో ఉన్నట్టంటే ఉంటది. చూడదు ఇప్పుడు ముగించేసి సమయం అయితే కనుక అక్కడ పంపాడు. పంపితే ఏమన్నాడు తెలుసా? చదవండి మాట. మంచి మాట అండి. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 15 నుండి చదవండి. యెహోవా కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలు దేవా, అద్వితీయ దేవా, సకల రాజ్యాలకు నువ్వే పరిపాలిస్తున్నావయ్యా. ఈ మూర్ఖులు తెలుసుకోవట్లేదు ఈ యొక్క అజూర్ రాజులు. ఆలకింపు. నిజమే. వాళ్ళ విగ్రహారాధకులు, వాళ్ళ దైరులు క్షమించు వాళ్ళని. వాళ్ళు నిన్ను లెక్క చేయలేదయ్యా, కానీ వాళ్ళని నాశనం చేయమని కూడా అంటలేదు. నీతిమంతుడు చూసావా? అది నీతిమంతుడి లక్షణం. అది తెలుసుకున్నట్లుగా రక్షింపును. యుద్ధం నువ్వే చేయి తండ్రి. నాకున్న సమస్య నువ్వే తీర్చేయి, నాకున్న కష్టాలు నువ్వే తీర్చేయి, నాకున్న బాధలు నువ్వే తీర్చేయి. వీళ్ళు దేవుడిని నమ్ముకున్న ప్రజలు, వీళ్ళు దేవుడు వీళ్ళు కాపాడుతాడు. రాహబు అన్నది, మీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి 6 నెలలు నడిపించాడని మాకు తెలుసు అన్నది రాహబు. యేసులనే నమ్ముకుంటున్నారు, కానీ ఈ వేషధారులు ఉన్నారు చూసావా? ఎవరన్నా ఇందాక చెప్పినట్టు కుక్కలెవరో తెలుసు, పందిలెవరో తెలుసు, వేషధారులు ఎవరో తెలుసు. వీళ్ళకి మార్పు రాదు. నాలాంటి వాడు గొంతుకు పోవాలి కానీ మార్పులు రావు.
చెవులోకి వెళ్ళదు మాట, చెవులోకి వెళ్దండి. చదవండి అమ్మా. అప్పుడు దేవునితో మాట్లాడాడు ప్రవక్త అయినట్టు యేసయ్య. మాట్లాడి మరి ఉజ్జయి దగ్గరికి ఒక మెసేజ్ పంపాడు. ఏమని? దేవుడు అన్నారట మన ప్రార్థన. మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్తే అండి ప్రార్థన శక్తి ఎరిగినప్పుడు ప్రార్థిస్తే తప్పకుండా చేస్తాడు. ఇంతకుముందు చేసేవాడు ఉప్పు మానేశావు, ఇంతకుముందు చేసేవాడు ఉప్పు మానేశావు. దేవుడంటే లెక్కలేదు నీ జీవితంలో, దేవుడంటే నీకేమీ అనిపించట్లేదు నీ బ్రతుకులో. అహంకారం అయిపోయినావు, అతిశయపడిపోతున్నావు, గర్వపడిపోతున్నావు. కనుక వాడి గర్వము ఈ రోజున మరి వినయముగా ఉన్న ఉజ్జయి గురించి ప్రార్థన విన్నాడు. అదే కదా, దేవుడి మీదే కదా నీ పోరాటం అంతాను. దేవుని విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావంటే దేవుడి మీద ఎదురాడటమే నీ జీవితం, ఎదురాడు జీవితం అంట. ఇవే కదా కంసాకి అదే మాట్లాడాడు. దేవుడిని నమ్ముకోకండి మీరు, దేవుడు ఏం చేయలేడు అన్నాడు. ముప్పై వేలు చదివేమ్మా. బైబిల్ 32 నుంచి చదువు. వానే రాడు నీ జోలికి. ఏ రోగము గాని, ఏ బలహీనత గాని, ఏ సమస్య గాని నీ కుటుంబాన్ని సమీపించదు. ఒక్కటి నీ మీద ఒక్క దెబ్బ కూడా వేయలేడు. నువ్వు దేవుడు నీ పక్షాన్ని ఉంటే నీకు విరోధి ఎవడు అని అడుగుతున్నాడు. నువ్వు దేవుడి పక్షాన్ని ఉండు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎవడు కూడా చేయలేడు నీ మీద, వాడికి అంత ధైర్యం లేదు. ముట్టడి దెబ్బ కట్టడేసాడు కదా, కట్టడి లేరు. ముట్టడి దెబ్బ అంటే చెప్పాను నేను, ఎవరికి చెప్పానో లే కానీ ముట్టడి దెబ్బ అంటే చెప్పినాను. కట్టు వెళ్ళకోకుండా అటు ఇటు కాకుండా మూసేసేవారు. ఇప్పుడు ఎవరు అంటారు? ఇప్పుడు దేవుడే అంటారయ్యా. నీ జీవితంలో నా జీవితంలో అంతే అండి. నువ్వు కష్టాలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేశాడు, తన రాజవస్త్రాలు తీసేసుకున్నాడు, గోనె తట్టు కట్టుకున్నాడు, దేవుని మందిరంలో కూర్చున్నాడు, ఉన్నతమైనటువంటి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన స్వరం విన్నాడు, ఆయన ప్రార్థన విన్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇప్పుడు ఉంటుంది. చూడండి 35. ఈ పట్టణము నేను కాపాడేదన్న. పట్టణం అంటే ఎవరో కాదండి. పట్టణం అనుకుంటే చాలా మంది అనుకుంటున్నారు పట్టణాలు అంటే హైదరాబాద్ సీటో, సికింద్రాబాద్ సీటో, బొంబాయి సీటో, కలకత్తా సీటో అనుకుంటున్నాడు. పట్టణం అంటే ఏంటి చెప్పండి మీరు, ఆత్మీయంగా చెప్పాలి. మనమే ఆయన పట్టణాలు, మనం ఆయనకి మహిమ తెచ్చే పట్టణాలు ఇవి. ఆ రాత్రియే ఒక్క రాత్రి అంట. ఎంతండి? 1,00,000 మంది ఒక్క రాజు ఒక కత్తి ఉపయోగించలేదు, ఏం ఉపయోగించలేదు. పడిపోయినారు వాళ్ళ గుర్రాలు, అవన్నీ పడిపోయినాయి. ఒక్క దూత వచ్చింది. నీ జీవితంలో దూతలను కావలించాడండి. దూతలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు చెప్పుడు. అందుకే అంటాడు కీర్తనలు ఏమంటాడు, నీ కాలుకు రాయి తగలకుండా ఏం చేస్తాడు? ఎత్తి పట్టుకుంటాడు దేవుడు. తెలుసా? అటువంటి నమ్మకం రావాలండి క్రైస్తవులను, ఆ విశ్వాసం రావాలి.
విశ్వాసం లేని బలహీనులు మనం. నమ్మకం లేదు మన జీవితాలకి. ఏదేదో చేసేద్దాం, నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు, నీ తలంపులే. నేను ఇచ్చేస్తాను, వచ్చేస్తాను, ఏం చేయలేము. నథింగ్. నువ్వేం చేయలేవు, చేతగాని వాడివి నువ్వు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటే, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే సమస్తం చేయగలవు. దాన్ని విడిచిపెట్టకు. యెషయాలు అన్నాడు, ఆయన దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును అంటాడు. ఆయన దక్షిణ హస్తం, అది దాక్షిణ్య మూర్తి. ఆయన దయ కలిగిన వాడైన, జాలి కలిగిన వాడైన. నువ్వు చేసింది మర్చిపోతాడు ఆయన. నువ్వు ఎంత ఏమి చేసినా దాన్ని చేరదీస్తాడు, హత్తుకుంటాడు. తల్లి తన కుమారులను తిరిగి వస్తే ఎలా గుండుకు హత్తుకుంటాడో అలాగే హత్తుకునే దేవుడు ఆయన. వెంటనే ఆ సైన్యాన్ని నాశనం చేసినప్పుడు వాడు పారిపోయినాడు. విడిచిపెట్టి పారిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి దేశంలో కింద ఉన్నది చూడండి. ఎవరు చంపేశారు? కాడికి వాళ్ళ కొడుకులే చంపేశారు. వాళ్ళ కొడుకులే చంపేశారండి. నాశనం అయిపోతాడు. ఎంత అహంకారం, ఎంత గర్వం. బాబు మా మీదకి రావద్దు, నీకు బంగారాన్ని పట్టుకెళ్ళు, ఏం కావాలి పట్టుకెళ్ళు అంటుంటే, అబ్బాబే నా గర్వం, నా పవర్ అంతా చూపించాలనుకున్నాడు. ఒక నిమిషం పట్టద్దు దేవుడు నీ గర్వం తీసేయటాడు. పెద్దంతా తెలిసండి, నాకు ఊళ్ళంతా తెలుసు అంటాడు. సెంటు కొమ్మ ముక్కంత ధైర్యం కూడా ఉండదు వాడికి. ప్రజల మీద, లోకం మీద ఆధారపడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అజూరు రాజు యొక్క, సన్హెరేబు యొక్క గర్వాన్ని అణిచిన దేవుడు మరి మన మీద మన సంగతి ఏమిటి? హిజ్కియాకి ఇచ్చిన కృప మరి మన సంగతి ఏమిటి? నీవు దేవుని యందు దీనత్వం కలిగి ఉన్నావా? అతిశయాన్ని కలిగి ఉన్నావా? అతిశయం కలిగి ఉన్నట్లయితే, అపహాస్యము, మరి అహంకారము కలిగి ఉన్నట్లయితే అది నీ జీవితానికి అంతమేమో. ఈ దినమే నీకు రక్షణ దినం, ఈ దినమే నీకు మార్పు దినం. ఈ దినాల నుంచే దేవుని మీద నమ్మకం పెట్టుకో. నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో. దేవుని కృప నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఉంటుంది. ఎంత ఉజ్జియా ఎంత మేలు పొందాడంటే, ఒక్క బాణం కూడా ఇతరుల మీద వేయకోకుండా జయం పొందాడు. అదే ఈ యొక్క సబ్జెక్టు. విశ్వాసవంతుని వినయము విజయమునకు కారణమవుతుంది. దేవుని దగ్గరికి వచ్చి వినయంగా నిలబడి దేవుని పాదాలు పట్టుకో. నీవు సమస్తముని సక్కజేయగల సమర్థుడా. అట్టి ధన్యత ప్రియ సహోదరి సహోదరుడా నీకు, నాకు, మన అందరికీ ఆ దేవదేవుడు, ఆ పరలోక తండ్రి నిన్ను, నన్ను ఒక సంకల్పం ద్వారా, ఒక ప్రణాళిక ద్వారా ఆయన మహింపరిచే బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా ఎంచుకొని కన్నందుకు ఆయన్ని తిరిగి తండ్రి దగ్గరికి చేరదాం. తప్పిపోయిన కుమారుడు చేరినప్పుడు పెద్ద విందు చేశాడు తండ్రి. ఏం చేసినట్టంటే పెద్ద విండ్రి. తప్పు అంతా తెలుసుకొని, నాకు తప్పు లేదనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా తప్పు ఏముందంటే, నాకేమి కాదు అనుకుంటాడు. నేనేం చేయలేదు అనుకుంటాడు. నీ తప్పు నీకు అర్థం అవ్వదు. నీ వంకరలు నీకేం తెలుస్తుంది? నీ దరిద్ర జీవితం నీకేం తెలుస్తుంది? మొన్న చదువుతున్నాం 2 పాఠాలు. ఏంటది? మర్చిపోయారు. మట్టపు గుండెత్తాడో ఆయన, వదిలిపెట్టడో ఆయన. వాక్యం అనే మట్టపు గుండెత్తాడు నీ మీద. నువ్వు మంచిగానే ఉండొచ్చు, కానీ నీ మీద కూడా మట్టపు గుండెత్తాడు. అప్పుడు ఏ వంకర కనబడితే తీసేస్తాడు గోడ. కనుక గమనిద్దాం ప్రియులారా. ఈరోజు నేను చిన్న ప్రార్థన చేయండి. ఎవరి కాళ్ళ మనసులో తల వంచండి. ప్రతి వాళ్ళు తల వంచి, ప్రభా నాలో ఉన్న వంకరతనం తీసేయి, నాలో ఉన్న అహంకారాన్ని తీసేయి, నాలో ఉన్న అతిశయాన్ని తీసేయి, నాలో ఉన్న గర్వాన్ని తీసేయి, నాలో ఉన్నటువంటి
దేని గురించి అయితే నేను అతిశయిస్తున్నానో అది నా నుండి తీసేయి. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా తల్లిదండ్రుల్ని, నాకు కలిగిన సంఘాన్ని, నాకు కలిగిన ప్రతి దాన్ని తండ్రి నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా, నువ్వే సంరక్షిస్తావు. ఆనాడు విన్నానయ్యా, హిజ్కియా నీ పాదాల దగ్గర పెట్టి, అయ్యా నీవు దేవుడు అని తెలుసుకున్నట్లు ఒక్కసారి మమ్మల్ని కాపాడయ్యా, ఈ రాజ్యాన్ని కాపాడయ్యా, ఈ పట్టణాన్ని కాపాడయ్యని ఏ విధంగా అన్నాడో అదే విధంగా నీవు ఒక్కసారి ప్రార్థన చేసి సహోదరుడా, దేవుడు నీ మాట వింటాడు. ఆయన గొప్ప ధన్యత నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయి. అయ్యారు వెంకటేష్ గారు.